హలో అండి, నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వేణుగోపాల్ రెడ్డి గారు రచించిన శ్రావణి ది రెడ్ మూన్ అనే నవల గురించి. ఈ నవల గురించి మీరు తెలుసుకోవాలంటే ముందుగా ఈ నవలకి ఫస్ట్ పార్ట్ అయిన శ్రావణ మాసంలో వచ్చే రెండవ చందమామ గురించి తెలుసుకోవాలి. ఈ రెండు చందమామలో వేణుగారు తన ప్రేయసిని పొగుడుతూ ఒక మాట అంటారండి. దేవుడినే ప్రేమికుడిగా వర్ణించి ఆ ప్రేమికుడు తనదైన ప్రేయసికి రూపాన్ని ఇచ్చి ఆ రూపానికి ప్రాణం పోస్తే ఓ అందమైన అమ్మాయిగా రూపొందిస్తే ఆమె ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన అమ్మాయి నా చెలి అని రాస్తారండి. మొదటి ఓ అందమైన చందమామగా పరిచయం చేసిన రైటర్ గారు రెండవ నవల్లో ఆ చందమామని రక్తంతో మెరుగులు దిద్దాల్సిన అవసరం ఏముంది అనే క్యూరియాసిటీని తెలుసుకోవాలంటే ఈ ఎర్రటి చందమామ కథలోకి పరకాయ ప్రవేశం చేయాలి, తప్పదు. ఓ కమర్షియల్ డైరెక్టరు ఓ కమర్షియల్ కథకి ప్రాణం పోసి నడిపించినట్టు అనిపించింది నాకు ఈ కథ. కథ మొదలైన మొదటి అక్షరం నుంచి అంతమయ్యే ఆఖరి అక్షరం వరకు మీరు అద్భుతమైన ఆశ్చర్యాన్ని ప్రతి పేజీలో చూస్తూనే ఉంటారు. వేణుగారు తాను చెప్పాలన్న కథతో పాటు కాస్త నాలెడ్జ్ని కూడా రీడర్కి అందజేశారు ఈ నవల్లో. ఈ రెడ్ మూన్ని ఓసారి ఆరంభిస్తే అంతమయ్యే వరకు ఆపాలనిపించదు, అది నా గ్యారంటీ. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, కొన్ని అవమానాలు, మరికొన్ని అసాధారణమైన మలుపులతో సాగే ఈ అందమైన క్రైమ్ కథ ప్రతి హృదయాన్ని తాగుతుంది. మొదటి పాటు అందంగా మొదలై ఆశ్చర్యానికి గురిచేస్తే రెండో పాటు అమాయకంగా మొదలై అద్భుతంగా ముగిసింది. ఈ అద్భుతమైన అమోఘమైన ఆశ్చర్యాన్ని మీరు కూడా పొందాలనుకుంటే కేఆర్ పబ్లికేషన్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మరియు న్యూ విశాలాంధ్ర బుక్ సెంటర్లో ఈ నవల ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. మీరు ఈ రీల్కి లింక్ అని కామెంట్ చేసినా మేము మీకు లింక్ సెండ్ చేస్తాము. మరి ఏమైనా సందేహాలు ఉంటే మాకు మెసేజ్ చేయండి. మరిన్ని నవళ్ళు మరియు వాటికి సంబంధించిన వివరాల కోసం మన పేజీని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ ప్రశాంత్.